దేవుని స్తోత్రం. అద్దాలు సరిగ్గా లేవు, కళ్ళు సరిగ్గా లేవు కనుక మీరు కొంచెం కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. Church is in fullness of Christ. Church is in fullness of Christ. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత అయి ఉన్నది. ఇది వాక్యం. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, కొన్ని ఏరియాల్లో అయ్యగారు నాకేం చెప్పారంటే, ఆ సంఘంలో గాస్పెల్ చెప్పమ్మా, ఈ సంఘంలో సువార్త చెప్పమ్మా, ఈ సంఘంలో దేవుడు నీకే ప్రేరేపణిస్తా ప్రేరేపణ చెప్పమ్మా అన్నాడు. అంటే ఎదుగుచున్న సంఘానికేమో బలమైన ఆహారము, అప్పుడే వస్తున్నటువంటి సంఘానికేమో సువార్త పరిచర్య. డిఫరెన్స్ నాకు అర్థమైంది. మన చర్చిలో నేను ఎప్పుడు కూడా బలమైన ఆహారమే ఇస్తాను. ఎంతమందికి జీర్ణం అవుతుందో, ఎంతమందికి వామిట్ అవుతుందో తెలియలేదు నాకు. నేను జీర్ణమైనటువంటి పరిస్థితి వేరు, అజీర్ణమైనటువంటి పరిస్థితి వేరు. అజీర్ణమైతే ఏమవుతారు? వామిట్ చేసుకొని తిరిగి ఆహారాన్ని తినరు. అదే జీర్ణమైతే ఏం చేస్తారు? తిరిగి ఆహారం కావాలని కోరుకుంటారు. కనుక ఈ రోజున నాకు అర్థమైంది ఏంటంటే, ఆహారము, బలమైన ఆహారము, జీర్ణమైన పరిస్థితులు ఉన్నాయి, అజీర్ణమైన పరిస్థితులు ఉన్నాయి, బలాన్ని ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు, నేను మీకు పాలగా ఇస్తున్నాను, ఎంతకాలం మీరు బలహీనముగా ఆహారాన్ని తీసుకుంటారని ఓ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు, నేను నా పిల్లలు ఎప్పుడు కూడా బలమైన ఆహారం, ఎందుకంటే 15 ఏళ్ల నుంచి నాకు మీరు తెలుసు కాబట్టి బలమైన ఆహారాన్ని ఇక్కడ బోధిస్తారు. ఈస్టర్కి వెళ్ళేటప్పటికి మిక్స్డ్గా ఉంటుంది, మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సేమ్ వర్సెసే, సేమ్ మ్యాటర్ తెస్తాను, సేమ్ వర్సెస్ తెస్తాను, కానీ బోధన అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో ఈ రోజున ఫుల్నెస్, చర్చ్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. దేవునిలో సంఘం అనేది సంపూర్తి చేయబడవలసి ఉన్నది. సంపూర్తి చేయబడవలసి ఉన్నది అంటే కంప్లీట్నెస్ అనేది కావాలి. మనిషి 9 నెలలు ఎందుకు తీసుకుంటాడు దేవుడు? 21 days తీసుకోవచ్చు కదా, కోడిలాగా. కంప్లీట్నెస్ అంటే ఒక ఇన్నర్గా కానీ అవుటర్గా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ బిడ్డలు ఎదగడానికి 9 నెలలు తీసుకుంటే, ఎదిగినటువంటి బిడ్డలు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడి దేవునితో ఉండడానికి వెళ్ళడానికి సిద్ధపడాలంటే ఒక కంప్లీట్నెస్ కావాలి. కంప్లీట్నెస్ లేకుండా, సంపూర్తి లేకుండా దేవుని యందు సహవాసం ఉండుట అసాధ్యం. ఎందుకంటే జయించువారే దేవుని యొక్క సింహాసనం ఎద్దకు వస్తారు, జయించువారే జీవవృక్ష ఫలం తింటారు, జయించువారే ఆ పరలోక పట్టణము పెద్దలు ఉన్నటువంటి 24 పెద్దలతో కలిసి ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి, మధ్యాకాశంలో వచ్చేటటువంటి సంఘంలో పట్టణంలోనికి ప్రవేశము కలిగి ఉంటారు. మరి సంపూర్తి లేకుండా దేవుని రాజ్యంలోకి వెళతారా? ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు? సంపూర్ణత లేనప్పుడు మీరెవరో, నీ నామమున మేము దెయ్యాలను ఎడగొట్టాం, మీ నామంలో ఈ చేసాం, భాషలు మాట్లాడాం, అవి చేసాం, ఈ చేసామంటే దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళారా మీరెవరో? అయ్యా మీ మధ్య మేము విన్నాం, మీరు చెప్పే వాక్యాలు మేము విన్నాం, మీరు చెప్పే బోధన మేము విన్నాం, మరి మీ యొక్క మీటింగ్లో మేము ఉన్నాం అన్నప్పుడు లోకాసు వార్తలో లాస్ట్ టైం మనం చదివాం, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారు. విశ్వాసుల్ని అక్రమం చేయవాళ్ళు అంటాడు, బోధకులను కూడా అక్రమం చేయవారు. ఎందుకంటే వాళ్ళల్లో కంప్లీట్నెస్ లేదు కాబట్టి. కంప్లీట్ అంటే ఎంటీనెస్ ఏంటి, ఫుల్నెస్ ఏంటి?
ఈ వాక్యాన్ని ఈరోజు మీ మధ్యకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్లీషియాస్టిస్ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండమ్మా. సమస్తము జరుగుతున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. చూపుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుతుంది. చూచుట చేత కన్ను తృప్తి పొందక ఉన్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు. ఇప్పుడు 50లో నుంచి సినిమాలు వచ్చినాయి. 1950 ఎప్పటి నుంచి వస్తున్నాయో సినిమాలు. సినిమా క్రియేట్ ఎప్పుడో 30లోనే 50లోనే సినిమాలు వచ్చినాయి. ఇంతవరకు మనిషికి తృప్తి అంటుందా? జరిగిందే జరుగుతుంది. డైరెక్టర్లు వస్తున్నారు పోతున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు పోతున్నారు, యాక్టర్లు వస్తున్నారు పోతున్నారు. సినిమాలు స్టైల్ మారుతున్నాయి, కొత్త స్టైల్స్ వస్తున్నాయి, రకరకాల స్టైల్స్ వస్తున్నాయి. కథలు ఏమన్నా మారుతున్నాయా? మనిషి కథే కదా. ఇంకా స్టోరీలు ఏమన్నా చేంజ్ అవుతున్నాయా? జంతువులు పట్టుకొని ఒక స్టోరీ, లేకుంటే ఇళ్లను పెట్టి ఒక స్టోరీ, అది కాకపోతే విమానాలను పెట్టి ఒక స్టోరీ, ఏమీ చేత కాకపోతే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్లో ఒక పురుగును పెట్టి అదొక స్టోరీ, ఒక ఈగను పెట్టి స్టోరీ, ఒక దోమను పెట్టి స్టోరీ, ఏదో వస్తున్నాయి. సృష్టిలో ఉన్నటువంటి వాటిని బట్టి వస్తున్నాయి. జరుగుతున్నాయా లేదా? కొత్త ఏమైనా ఉన్నాయా పోనీ మీ లైఫ్లో కొత్త ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గార్డెన్స్, పెద్ద పెద్ద మాల్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నాం మనం. కానీ సల్మాన్ గారు ఏమంటారో చూడండి. నాకు ముందు యెరూషలేము అందిన వారందరికంటేనూ నేను గరుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిల్లో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయంను నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నిటిని, వాటి కొరకై నేను ప్రయాసపడిన ప్రయాసాన్నంతటిని నేను నిదానించి వివేచింపగా అన్నీ నాకు వ్యర్థమైనవిగాను, ఒకటి గాలికి ప్రయాసపడినట్టుగా నగపడిను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనపడను. ఆ టైంలో అన్నాడు, మనిషి ఆత్మ ఎక్కడ పోతుందో నాకు తెలియదు అన్నాడు. 12వ వచనం వచ్చేటప్పటికి ఏమన్నాడు? జ్ఞానం ముదిరి మన్నైపోతుంది, ఆత్మ దేవుని ఎద్దపోతుంది. అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆ యొక్క సెన్స్లోనికి వచ్చాడు. కనుక జరిగిందే జరుగుతుంది. మనిషి యొక్క హృదయంలో ఎప్పుడూ తృప్తి లేదు. మనిషికి ఎందువలన? ఈ ఎంప్టీనెస్ అంటే ఏంటి? తృప్తి లేని జీవితము. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నా లైఫ్లో, స్పెషల్లీ నా లైఫ్ నేను చీరలు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒకటే రంగులు ఒకటే. సిల్క్ అని, కాటన్ అని, అదని ఇదని, మళ్ళీ సిల్క్ అని, కాటన్ అని, అదని, మళ్ళీ అదే రిపీట్ అవుతున్నాయో తప్ప కొత్త ఏమైనా ఉన్నాయా? ట్రాన్స్పరెంట్ అని, థిక్ అని, ఇలాగ జరుగుతున్నాయి. కానీ కొత్తది ఏమన్నా ఉందా? నేను కూడా ఆలోచించుకుంటాను అప్పుడప్పుడు, ఏముంది క్రొత్తది? నథింగ్. పోనీ తృప్తి ఏమన్నా ఉందా? రోజుకు ఒక చీర కట్టినా, రోజుకు 10 చీరలు కట్టినా మనిషి తృప్తి పడతాడా? సాటిస్ఫాక్షన్ ఉందా? అసలు ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మరి ఏమంటున్నాడు ఇక్కడ? ఎడతెరిపి లేకుండా సమస్తమా జరుగుతున్నాయి, మనుషులే దాన్ని వివరింపజాలరు. న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా సృష్టి అంత బాగుంది అనుకున్నాను. అలాగే అదేంటి అమెరికా న్యూయార్క్ ఫాల్స్, అక్కడికి వెళ్ళినప్పుడు ఓయమ్మా బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాను. అది ఎంతసేపు అని అడుగుంటాం? ఆ శబ్దానికి చెవులు పగిలిపోతున్నాయి. పోనీ న్యూజిలాండ్ కానీ వెళ్ళామనుకోండి, ఎక్కడంటే అక్కడ ఏం చేస్తున్నాయి? భూమిలో నుండి పొగలు వస్తున్నాయి. ఆ పొగలు ఎప్పుడు పగిలిపోతాయి ఎవరో తెలియదు. వాల్కనో ఉంది. పోనీ ఇక్కడ స్కాట్లాండ్ బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం. కన్నులో తృప్తి పడేటటువంటిది ఏమీ లేదు, ఇంకా ఏదో ఉంది అనుకుంటాం. ఎక్కడ పోయినా అదే సముద్రం, అవే కొండలు, అదే గ్రీనరీ, ఎవ్రీథింగ్ గ్రీనరీ, అవే వాటర్, అవే ఫాల్స్. ఏమైనా చేంజ్ ఉందా?
భూమి పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉన్నాయి, కానీ మనుషులు ఏమవుతున్నారు? మారుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు పెద్దలు కబులుగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ అయిపోయిన తర్వాత ఆయన రాశాడు, ఆ కవిత్వం ఏముంది, ఇదిగో నూతనంగా నేను రాస్తున్నా, ఇంకోటి పుట్టుకొస్తుంది. కనుక జరిగిందే జరుగుతుంది, కానీ మనుషులకు ఎప్పుడైనా తృప్తి ఉందా? ఈ జ్ఞాని అనే సొలొమోను బట్టి మనిషికి తృప్తి లేదు. ఇంకొక ఏరియాలో చదివితే ఫుల్నెస్ కావాలంటే అసలు ఎంప్టీనెస్ ఏంటో తెలియాలి కదా. 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2-3 వచనాలు. ఆహారం కాని దొరకు ఏలా మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ జయన దాని కొరకు మీ కష్టాక్షతులను ఎందుకు వేపరచెదరు? నా మాట జాగ్రత్త ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నేడు. ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. రెండవ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2nd verse. Why do you spend your money for that which is not bread, and your labor for that which does not satisfy? Listen diligently to me, and eat what is good, and delight yourself in rich food. చాలు నాయన, మీరు ఆహారము కాని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తున్నారు? ఏది ఆహారం కాదు? దేని కొరకు మన కష్టాన్ని వేస్ట్ చేస్తాం? మంచినీళ్ళు తాగుతాం దాహం తీర్చడానికి, కానీ వేరే నీళ్ళ కోసం డబ్బంతా వృధా చేస్తున్నారు ప్రజలు. అదేమన్నా దాహాన్ని తీరుస్తుందా? పైన ఏమనుంది? దప్పికొన్న వారులారా నీళ్ళ దగ్గర రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి దక్కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకయే ఏమీ నీయకే ద్రాక్షారసమును పానం చేయండి. కనుక ఏ ద్రాక్షారసం కోసం ప్రభు తృప్తి పడమంటున్నాడు? వచ్చి కమ్యూనియన్లో మనం తీసుకునే ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసంలో ఏమైపోద్దంటే, అమ్మయ్య దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పరిస్థితులన్నీ చూస్తాడు, దేవుడు నాకు సాల్వ్ చేస్తాడు, నా సమస్యలన్నింటినీ పరిష్కరించి నాకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు, నా ప్రయాసం అంతా పోతుంది అని ఆ నిమిషంలో ప్రార్థన చేసుకొని ఇంటికి పోతాం. అదే ఒక 4 పెగ్గలు వేసుకొని ఇంటికి పోతే వామిట్లు చేసుకొని బోర్లో పడి ఆడబడి ఈడబడి 6 టన్నులు తిని 7 టన్నులు తిని డబ్బులు పోతాయి, శరీరం నలిగిపోతుంది, ఆ తర్వాత లివరు పాడైపోతుంది. కనుక ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు? ఆహారం అంటే ఏది? వాళ్ళు ఏదో పిలుస్తారు, ఏమేమో చేస్తూ ఉంటారు. అదేమన్నా ఆహారమా? అదేమన్నా బలాన్ని ఇస్తుందా? దానివల్ల ఏమైపోతారు? ఎంప్టీనెస్ వస్తుంది, పిచ్చోళ్ళు అయిపోతారు. అడక్ట్ అయినటువంటి వాళ్ళ ఏరియాలో నుంచి బయటికి రావడానికి చేతగాని వాళ్ళు అవుతారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఈ ఎంప్టీనెస్లో నుంచి, ఈ యొక్క గాలిని వల్ల క్రియేట్ చేసేటటువంటి గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడేటటువంటి ఎంప్టీనెస్లో నుంచి మీరు బయటికి రండి. ఎప్పుడు మీరు ఫుల్నెస్ పొందుకుంటారు? 25వ అధ్యాయం కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. ఇంగ్లీష్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 17. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు. అక్కడ తాగడం ద్వారా పిచ్చివాడై ఏకాకి అవుతున్నాడు. అంటే ఎంప్టీనెస్ అనేది వాళ్ళ హృదయంలోకి వస్తూ ఉన్నది. ఇక్కడేమో ఏం చేస్తున్నాడు? నేను ఏకాకిని. ఏకాకిని అంటే ఏకాకి అంటే ఏంటి? ఎంప్టీనెస్. నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ఎవరూ చూడటం లేదు, నాకంటూ ఏమీ లేదు, నేను కోరుకున్నది నాకు దొరకలేదు. ఇలాంటి ఎంప్టీనెస్. అక్కడేమో ఏమి తినాలో ఏమి తాగాలో తెలియనటువంటి ఎంప్టీనెస్, ఇక్కడేమో ఉన్నదాన్ని ఎలా అనుభవించాలో తెలియనటువంటి ఒక ఎంప్టీనెస్. ఇక్కడ ఉన్నటువంటి నేను ఏకాకిని అనేటటువంటి ఇంగ్లీష్లో ఏమనుంది? అఫ్లిక్టెడ్. ఇంకో మాట ఏంటయ్యా? ఇంకో వర్షన్లో డెసలోటెడ్. దిస్ ఈజ్ కరెక్ట్.
ఏకాగి ఎడారిలో ఒకరిని వదిలేస్తే ఎలా ఉంటుంది? డిస్లాటెడ్, ఒంటరుడైపోతాడు అనమాట. సో మానసికంగా ఒంటరితనం అనేది వెరీ 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 అసంతృప్తిని కలుగు చేసేటటువంటిది, రెస్ట్ లేనటువంటి, విశ్రాంతి లేనటువంటి ఒక సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్ అనేది స్పిరిచువల్ ఎంప్టీనెస్ని ఉంటుంది, ఫిజికల్ ఎంప్టీనెస్లో ఉంటుంది. కనుక ఈ ఎంప్టీనెస్లో నుంచి క్రిస్టియన్స్ షుడ్ అండర్స్టాండ్ ద ఎంప్టీనెస్ ఆఫ్ హార్ట్. అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? ప్రభు యేసుక్రీస్తు ఎందుకు వస్తారు? పాపి అయిన ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆ పాపం చేయొద్దని పాపులకు బోధించే విధానం అని ఒక ప్యాటర్స్ అనేటువంటి ఫిలాసఫర్ రాశాడు. పాస్టర్లు ఎలా బోధిస్తారు? నేను మునుపు పాపినే ఉంటేని ఇప్పుడు నేను నీతి మార్గం తెలుసుకున్నాను కనుక నీతి మార్గాన్ని నేను బోధిస్తున్నానని ఎవరికి చెప్తాడు? చర్చికి వచ్చిన వాళ్ళే చెప్తాడు. వాళ్ళందరిలో ఏం చేయాలంటాడు? పాపాన్ని జయించండి అని బోధిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు పారబుల్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అపవిత్రాత్మ 43 నుండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండను. ఎప్పుడు అపవిత్రాత్మ మనిషిని వదిలిపెట్టిపోద్ది? అవిధేయత అనేటటువంటి క్రీస్తుని అంగీకరించక ముందు మనకి అవిధేయత, అవిశ్వాసము, అజ్ఞానము, దుర్మార్గము, స్వనీతి, శరీర క్రియలు ఎన్నో ఉంటాయి. ప్రభు యేసుక్రీస్తు చెప్పినట్లుగా వీటన్నిటితో ఒక చీకటి గృహలా ఉంటుంది మనిషిని యొక్క హృదయం. వీటన్నిటితో నిండి ఉంటుంది. వీటన్నిటిని నేను పాపనని గ్రహింపు కలిగి ఎప్పుడైతే యేసుక్రీస్తు వద్దకు వస్తారో ప్రభు ఏం చేస్తాడో మన హృదయాన్ని ఆయన రక్తంతో కడుగుతాడు. మన శరీరం ఇక్కడి నుంచి నేను జీవించుతున్నది నేను కాదు, నాలో క్రీస్తు అని బ్యాప్టిజం తీసుకుంటాము. తర్వాత ప్రభు యేసుక్రీస్తు మన హృదయాన్ని కడుగుతాడు. అంటే అర్థం ఏంటి? తన ఆత్మను మన హృదయం మీద, మన ఆత్మ మీద ఉంచి ఆయన ఆజ్ఞల్ని కట్టడి మన హృదయంలో రాస్తాడు. బాగా చదవండి పోయి ఇర్మియా గ్రంథం అండ్ యెహెజ్కేలు గ్రంథం. ఎప్పుడైతే ఆయన ఆత్మను మన మీద హృదయం మీద ఉంటాడో మనము పరిపూర్ణంగా కడగబడతాం. అంటే కడగబడి ఏం చేస్తాము? ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ఆత్మలో జన్మిస్తాం. అంటే ఇక జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు. అనగా క్రీస్తు ఆత్మ నా హృదయంలో ఉన్నది అనేటటువంటి రీతిగా లోకం జోలికి పోకుండా దినదినము క్రీస్తులో ఎదగడానికి ఆ యొక్క ఆత్మ ఫలాన్ని మనతో నింపడానికి ట్రై చేస్తుంటాం. ఇది సువార్త యొక్క కాన్సెప్ట్. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆ ఆత్మ యొక్క ఫలాలను మనం ప్రాక్టీస్ చేయకుండా, ఆత్మ ఫలాలు ఫలించడానికి మనం ఆత్మను దేవునికి అప్పగించకుండా, మన హృదయం దేవుని ఆలయముగా దేవునికి సమర్పించకుండా, కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? మీ హృదయం దేవుని ఆలయమనియు దేవునాత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. మరి దేవుని ఆత్మ మనలో నివసించాలంటే దురాత్మ సమూహం అంతా ఏమైపోవాలి? బయటకి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే ఈ దురాత్మ సమూహం అన్ని అలవాట్లు అనేటటువంటి అవన్నీ కూడా ఏమవ్వాలి? మనలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మన హృదయంలో ఏం నింపబడాలి? పరిశుద్ధాత్మ నింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎప్పుడైతే ఉంటుందో ఆత్మ సంబంధంగా మనం బిహేవ్ చేయడం మొదలేస్తాం. ఆత్మ సంబంధంగా బిహేవ్ చేయడం మొదలేస్తామంటే తప్పును కరెక్ట్ చేయరా? తప్పుని కరెక్ట్ చేస్తారా? చేయరా? కరెక్ట్ చేస్తే వాళ్ళు ఆత్మ బోధించినప్పుడు వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారా? బోధించకపోతేనే వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా నరకానికి పోతారు. ప్రభు తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? నేను కాపరి ఎందుకు నియమిస్తున్నాను? దుర్మార్గునికి వాళ్ళ దుర్మార్గత చొప్పున వాడికి హెచ్చరించు. వాడికి హెచ్చరించినప్పుడు వాడు దుర్మార్గుని విడిచిపెడితే వాడి యొక్క ఆత్మకు నువ్వు ఉత్తరవాదివి కాదు. వాడు దుర్మార్గుని విడిచిపెట్టిన నిన్ను నేను లెక్కడగను. ఒకవేళ దుర్మార్గుని నువ్వు హెచ్చరించలేదనుకో నిన్ను నేను లెక్కడుగుతాను. కాపర్ల యొక్క రెస్పాన్సిబిలిటీ హెచ్చరికలు చేయాలి. హెచ్చరికలకి లోబడతారా లోబడా అనేది వాళ్ళ ఇష్టం.
ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకొని ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి ఎంటీగా ఉన్న హృదయంలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. చచ్చేంతవరకు అక్కడే ఉంటాయి. ఆ కోపము పోదు, ఆగ్రహము పోదు, ఆ కీడు పోదు, ఏమీ పోవు, అక్కడే ఉంటాయి. దానివల్ల ఎవరికి లాభం? అపవాదికి లాభం. రక్షణ పొందుకున్న మనిషికి ఏం లాభం? మనిషికి ఏం లాభం ఉందా? నేను చచ్చిపోతా, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. ఎవరికి లాభం? ఎవరిని పోషిస్తున్నట్టు? ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, ఎంటీనెస్ ఎందుకు వస్తుంది? నీలో ఉన్న దుర్మార్గం, దుష్టత్వం అంతా వెళ్ళిపోయి ఎవరిని నింపుకోవాలి? పరిశుద్ధాత్మ నింపుకోవాలి. పరిశుద్ధాత్మ క్రియలు నాకు వద్దు, నేను చేయను అనుకొని పక్కనే పెట్టుకొని నేను ఆదివారం మాత్రమే చర్చికి వస్తా, నేను ఆదివారం మాత్రమే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నా, వస్తున్నా. కానీ నింపవలసింది ఏంటి? ఆత్మ క్రియలు నింపాలి. పరిశుద్ధాత్మతో క్రియలు నీ హృదయంలో నింపబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఎంతో బోధించాడు. ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటో అని చెప్పాడు. అదంతా నాకు అవసరం లేదు అని అనుకుంటే ఎవరు వచ్చి నిండుతారు హృదయంలో? మళ్ళీ 7 వస్తాయి, ఒకటే కాదు, 7 వస్తాయి. సో ఇప్పుడు ఎంటీనెస్తో పాటు ఏది ఫుల్నెస్ వచ్చింది? దురాత్మ ఫుల్నెస్ వస్తుంది. కనుక ఈ ఏరియాలో అక్కడనే కాపురం ఉండను. అంచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించునెను. కనుక ప్రియమైన వారలారా, ఇది ఇంట్రొడక్షన్. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే మనం ఫలించటానికి, మన ఫలము మన నెక్స్ట్ జనరేషన్ అనుభవించటానికి పిలిచాడు. మనతో పాటు ఇంకా 10 దెయ్యాలతోటి మన కుటుంబాలను ఉంటే మనకు శాంతి ఉండదు, మన సమాధానం ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగడు, పచ్చిగల చోట్లైన నన్ను మరుండజేయను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును అనేటటువంటి విశ్వాసము ఆ ఇంట్లో కానీ ఆ హృదయంలో కానీ ఉండదు. యెహోవా కాపరిగా ఉండడు. వాళ్ళ హృదయాన్ని ఎవరు వెళ్తున్నారో వాళ్ళు కాపరిగా ఉంటారు. సో ఈ ఎంటీనెస్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నిజంగా నేను క్రైస్తవుడిని అయితే, నిజంగా నేను క్రీస్తులో నా యొక్క హృదయం కడగబడి పరిశుద్ధాత్మ నివాసంగా నేను ఉంటే నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాటలు ఎలాగున్నాయి, నా జీవితపు అలవాట్లు ఎలాగా ఉన్నాయి, నా కుటుంబంలో నేను ఎలాగ నడిపిస్తున్నాను, నా కుటుంబంలో అందరూ కూడా దేవునందు భయభక్తులు కలిగి వారిలాగా నా ప్రవర్తన ఉన్నదా పరిశీలించుకుంటాం. అలాంటి దాన్ని ఫుల్నెస్ని ప్రభువైన యేసుక్రీస్తు ఈ ద్వారా తండ్రి అయిన దేవుడు ఎలాగ మనకు అనుగ్రహించాడు. ఇలాంటి వచ్చిన అంటే ఎంటీనెస్ అనేది ఎన్ని రకాలుగా వస్తుందని నేను చెప్పాను. ఇప్పుడు ఫుల్నెస్ అనేది ఎలాగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 15 వరకు చదువుకున్నాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించింది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదాం. ఆమేన్. ఎట్లా ఫుల్నెస్ వస్తుందంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎందుకంటే మనకి బోధించేవారు దేనికి బోధిస్తున్నారు? క్షేమాభివృద్ధికి బోధిస్తున్నారు. ఏ కుటుంబమైనా చెడిపోవాలని ఏ తల్లిదండ్రులను బోధిస్తారా? ఏ పాస్టర్ అయినా సరే కుటుంబాలు ఆశీర్వాదం పొందకుండా ఉండాలని ఏ పాస్టర్ అయినా బోధిస్తాడా? పాస్టర్లు ఏం బోధిస్తారు?
మీరు బాగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం మీరు ఏమవ్వాలి? వృద్ధి చెందాలి. నీ బిడ్డలు ఆశీర్దింపడాలి. నీ కష్టాన్ని నీ బిడ్డలు అనుభవించాలి. ఇదే బోధిస్తారు. ఏ పాస్టర్ అయినా బోధిస్తారు, ఏ పేరెంట్స్ అయినా బోధిస్తారు. బిడ్డల్ని చదువుకోమని ఎందుకు చెప్తారు పేరెంట్స్? బిడ్డలు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. తండ్రి గద్దించని కుమారుడు, దండించని కుమారుడు తండ్రికి ఏమవుతాడు? విరోధి అవుతాడు. తల్లి తండ్రి గద్దించకపోతే రోడ్డు మీద మనుషులు గద్దిస్తారు. రౌడీలు ఎలా అవుతున్నారు? రౌడీలను ఎవరు కొడతారు? ఎవరు తంతారు? రోడ్డు మీద ప్రజలు తంతారు. ఎందుకు? రౌడీ అంటే ఎందుకు? అవిధేయుడు, అజ్ఞానుడు, రూడ్నెస్, బిహేవియర్ చేతగాని వాడు రౌడీ అంటే. పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలో, సొసైటీతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాడు రౌడీ వాడు. సో వాడిని ఎలాగ అవ్వడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. కనుక పాస్టర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఏం బోధిస్తారు? మంచిని బోధిస్తారు. దేన్ని బోధిస్తారు? క్షేమాభివృద్ధిని బోధిస్తారు. క్షేమము కలిగి ఉండాలని బోధిస్తారు. చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కానీ, ఏ గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఏ పాస్టర్లు కానీ చెడిపోవాలని ఎప్పుడూ కోరుకోరు, మేలును కోరుకుంటారు. సంఘాల్లో బోధించేది కాపర్లు కానీ, లేదంటే అపోస్తలు కానీ, లేదంటే ప్రవక్తలు కానీ, సువార్తికులు కానీ, 5 రకాలైనటువంటి ఈ మనుషులను ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు? ఒక సంఘాన్ని పోషించడానికి, క్షేమాన్ని బయలుపరచడానికి. వినువాడు విశ్వాసపూరిత అవుతాడు, విననివాడు ఏమవుతాడు? అజ్ఞాని అవుతాడు. జ్ఞానం అంటే యెహోవాను భయభక్తులు కలిగిన వాడికే జ్ఞానం అర్థమవుతుంది, కానీ భయభక్తులు లేకపోతే ఎలా అర్థమవుతాయి? కనుక దేవుడు మనకి క్షేమాన్ని కలుగు చేయడానికే మనకి ఈ యొక్క సువార్తని ప్రకటించాడు. కనుక ఈ క్షేమము ఎలా వస్తుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరము సంపూర్ణమగునట్లు, కంప్లీట్నెస్. 9 నెలలు ఎలాగైతే కడుపులో బేబీ కంప్లీట్ అవుతాడో, ప్రభు యొక్క స్వరం వినడానికి ఒక కంప్లీట్నెస్ కావాలా. ఒకరోజు ప్రభువు బూరధ్వనితో మధ్యాకాశం వచ్చినప్పుడు వినడానికి ఒక కంప్లీట్నెస్ కావాలి. దురద చెవులుంటే దేవుని స్వరము వినపడదు. కన్నులో మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలుగజేస్తే, యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేస్తే ఆ గుడ్డితనంతో దేవుని యొక్క ప్రకాశాన్ని చూడలేరు. ఎప్పుడైతే స్వరం వినలేరో నిద్రించుచున్నవారు మహిమ శరీరం దాల్చి ఆయన ఎదుర్కోలేరు. కనుక కంప్లీట్నెస్ కావాలి, సంపూర్ణత కావాలి. ఈ సంపూర్ణత కావాలంటే ఈ సేవకుల మధ్య ఎదగాలి, సేవలో ఎదగాలి. ఎందుకు నేను అక్కడ పోయి నేర్చుకున్నది ఏంటో తెలుసా? మామూలుగా బాణగాన్ అయినటువంటి వాళ్ళని ఆయన పిలిపిస్తాడు. వారానికి ఒక రోజు పిలిపించుకొని ఊరిక కూర్చొని మాట్లాడి వాళ్ళ లోకంలో ఉన్న ఆశలన్నిటినీ తగ్గొడతా ఉంటాడు. వాళ్ళని తీసుకెళ్ళి పాస్టర్లను అభిషేకిస్తాడు. థియాలజీ స్కూల్ ఉంది, జీటీసీ అమ్మది, దానిలో నేను చదివిస్తాడు. 2 ఏళ్ళు చదవగానే 3 ఏళ్ళు ఓ పాస్టర్కి అసిస్టెంట్గా వేస్తాడు. పాస్టర్కి అసిస్టెంట్గా వేసి 2 ఏళ్ళు అయిపోయి 4 ఏళ్ళు అయిపోయే లోపల వీనిలో ఉన్నటువంటి లోకమంతా కూడా పిండేస్తాడు. లోకమంతా కూడా ఆయనలో నుంచి బయటకు పోయేలాగా దువ్వుతాడు ఆయన బాగా. ఒక 3 పాస్టర్లు చెప్తున్నారు, అమ్మ ఆయన మమ్మల్ని చెక్కి ఇలా తయారు చేశాడమ్మా. ఇంకో పాస్టర్ అంటున్నాడు, నన్ను నిస్సహాయుడిని చేశాడమ్మా, నన్ను నాలో నుంచి అన్ని పీల్చేశాడమ్మా, చూడమ్మా నన్ను ఎలా చేసి. ఆయన ముందే ఆయన నవ్వుతున్నాడు. అంటే పాస్టర్స్ మీట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి ఎంటీనెస్ ఉన్నటువంటి మీ హృదయాలని దేవునితోటి నింపేశాడు. అందుకనే మేమేం చేస్తాము? ఉద్యోగాలు చేస్తాము, సాయంత్రం కాగానే బైబిల్ స్టడీ పరిగెత్తుతాము. సాటర్డే సండే మండే ఫ్రైడే సాటర్డే సండే మేము 3 రోజులు కూడా సేవలో కంప్లీట్గా ఉంటాము, లోకంలోనికి పోము. తద్వారా ఏమవుతుంది? మా పిల్లలందరూ కూడా డాక్టర్లు. మేము కష్టపడుతున్నాం, చిన్న పనులే చేసుకుంటున్నాం, కానీ మా బిడ్డలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. అక్కడనే అకౌంట్స్ సెక్షన్లో వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు. ఎంత బ్లెస్సింగ్ అది. కనుక ఫుల్నెస్ దేవునితోటి క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి పొందడం కోసం ఒక వాక్యాన్ని పాస్టర్లు బోధిస్తున్నారంటే సంఘము క్షేమాభివృద్ధి కలగడానికి.
ఇది ఇంట్రొడక్షన్ అనుకుంటే 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాలా వాక్యం ఉంది. దేవుని చిత్తం అయితే ఫుల్నెస్ ఆఫ్ హార్ట్ సెట్ దేర్ హార్ట్స్ ఆన్ క్రైస్ట్. హృదయంని ఫుల్నెస్ అనేది ఎలా నింపాలనేది దేవుని చిత్తం అయితే కూర్చుంటాను, పరలోకంలో నాకు ఒక ప్లేస్ ఉంది అని. లోకంలో ఆయన ఎదుర్కొన్న అవమానం ఏంటి? ఆయన ఉమ్మేయాల్సిన అవసరం ఏముంది ప్రభు యేసుక్రీస్తు మీద? ఆయన యొక్క ముఖం మీద ఎంట్రుకలు పీకాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు నచ్చకపోతే గమనుండు. కానీ ఆయన ఎందుకు సిలువ వేశారు? మనుషుల యొక్క స్వభావాలు అలాగే ఉంటాయి. అలాగని మనం క్రీస్తు ఆయన ఏమన్నా తన ముందున్నటువంటి ఆ గోల్ని వదిలిపెట్టాడా? నాకు తండ్రి ఇచ్చింది నేను నెరవేర్చుకుంటా పోతాను, వీళ్ళు ఏంటి లేకపోతే ఏంటి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించన్నాడు. క్రీస్తు మనసును మన హృదయంలో పెట్టుకుంటే మన ముందున్నటువంటి ఏరియాలని మనం ఎదుర్కోగలం. ఫుల్నెస్ ఇన్ లవ్ ఆఫ్ క్రైస్ట్, ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్ టీచింగ్, ఫుల్నెస్ ఇన్ ద స్పిరిట్, fullness of overflowing cup, fullness of heart is encourages. When the heart is strong, then you will get yourself encouraged. Fullness of heart is joyfulness. ఇవన్నీ fullness of heart filled with wisdom. వీటన్నిటి ద్వారానే మన హృదయాన్ని ఎప్పుడైతే మనం నింపుకుంటామో అప్పుడే మనం క్రీస్తుని మనస్సును కలిగిన వారిగా ఉంటాం. క్రీస్తు మనస్సు కలిగి ఉన్నప్పుడే మనము సమస్తాన్ని కూడా జయించగలుగుతాం. కనుక ప్రియమైన వాళ్ళారా, 17వ అధ్యాయం 22వ వచనం, ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. చాలు నాయన, అని చెబుతున్నావు. సంతోషం కల మనస్సు ఆరోగ్యానికి కారణం. చాలామంది బాగలేదు అని చెప్పుకుంటూ ఉంటారు. నా బాగలేదు. నిజంగా శరీరం బాగుండడం కాదు, ఏం బాగలేదు, మనస్సు బాగుండదు. ఎప్పుడైతే మన సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే మనసు బాగుండదో ఆ మనసుకు సంబంధించినటువంటి ఆ యొక్క ఎంప్టీనెస్ని బాడీలోకి తీసుకొస్తారు. బాడీ అప్పుడు నల్లకొట్టబడుతుంది. చాలా ఏరియాల్లో మానసికమైనటువంటి వేదన, శరీర సంబంధమైన అనారోగ్యాలకు కారణమవుతుంది. ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనవద్దని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తనలో అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. ఏది కూడా వాళ్ళకి రైట్గా ఉండదు, ఏది చెప్పినా రాంగే. ఎందువల్ల? అజ్ఞానము. వారికి మనసు దేవుణ్ణి కలిగి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వారికి హృదయంలో ఏముంది? అజ్ఞానం. కనుక అలాగే మనం నడుచుకుంటే మనం ఫుల్నెస్లోనికి, దేవుని యొక్క ఫుల్నెస్లోనికి, క్రైస్తవ యొక్క ఫుల్నెస్లోనికి ఉంటాము. తద్వారా మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండవు. మీ ద్వారా సంఘానికి కూడా నెమ్మది సంతోషము ఉండదు. కనుక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడారు తలలోంచుకొని పరిశీలించుకున్నాం. దేవుడు నన్ను ఎందుకు పిలిచారు? దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి, ఆహారం దాని కొరకు మీరేరా వ్యర్థంగా మీ యొక్క కష్టార్జితాన్ని ఇచ్చి మీ హృదయాలని వ్యర్థపరుచుకుంటున్నారు, లేదా ఖాళీ చేసుకుంటున్నారు, ఎంటీ చేసుకుంటున్నారు. నా కష్టంలో ఉన్నాను, నన్ను ఆదరించి వారు లేరని దావీదు ఒక సందర్భంలో చెప్పినట్లు నేను ఏకాకినైనాను అని కేక వేస్తున్నాడు. నీ ఎంటీనెస్ని ఫిల్ చేయడానికే కదా వెతికి నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మాత్రమే కాదు, బంధింపబడి మానసిక వ్యధతో బంధింపబడిన వారిని, దుష్టుని యొక్క బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకే కదా
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారు. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు నీ హృదయాన్ని నింపాలని, క్రీస్తు నీ దేవుడు నీ హృదయాన్ని నింపాలని, క్రీస్తుని నీ నిమిత్తమే కదా ఆయన అవమానానికి అప్పగించారు, ఆయన శ్రమకు అప్పగించారు. 5 రకాలైన సేవకులు నీకు అనుగ్రహించారు. నీకు బోధించడానికి, బుద్ధి చెప్పడానికి, నీ విశ్వాసాన్ని స్థిరపరచడానికి, కాపర్లుగాను, ప్రవచనం చెప్పేటటువంటి వారుగాను, సువార్థికులుగాను, సంఘాన్ని నడిపించగలిగినటువంటి వారుగాను 5 రకాలైన బోధనతో నిన్ను నడిపిస్తున్నాడు కదా. నీ ఎక్కడ ఏది అవకాశం, ఏది అవసరమో, నీ ఆత్మకి ఏది అవసరమో ప్రభు నడిపిస్తున్నాడు కదా. నీ హృదయంలో ఉన్న దుష్టుని పాపాలడానికే, నీ హృదయంలో ఉన్న దుష్టుణ్ణి జయించి నీ హృదయానికి ఆయన సంచి కరువుగా పరిశుద్ధాత్మని హృదయంలో నింపి నిత్య రాజ్యపు వారసత్వాన్ని అనుభవించినట్లుగా ఆత్మ ఫలము 9 రకాలైనటువంటి యాటిట్యూడ్స్ని నీ ముందుంచింది దేవుడు. నిన్ను అత్యధికంగా ప్రేమించి కదా. ఈ ఉదయ కాలం అందు దేవుని ద్వారా సమర్పించుకుందాం. ప్రభా, నా మనస్సుని తృప్తితో నింపు ప్రభా. నా మనస్సుని నీ కొరకు జీవించే రీతిగా నన్ను మనస్సుని మార్చు ప్రభా. అప్పుడే ఈ లోక సంబంధమైన ఎంటీనెస్ కావచ్చు, శరీర సంబంధమైన అలవాట్లు అనేటటువంటి ఎంటీనెస్ కావచ్చు, నన్నెవరో ప్రేమించట్లేదనేటటువంటి ఏకాకితనము కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ప్రభా నన్ను నేను అర్థం చేసుకున్నట్లుగా నా మనస్సుని, నా కండ్లని తెరువు ప్రభా. ఆలోచన కలుగుజేయ ప్రభా. నాకు ఇచ్చింది ఎటువంటిదో దాని యొక్క విలువేంటో నేను అర్థం చేసుకొని ప్రవర్తించినట్లుగా నాకు జ్ఞానం దయచేయ ప్రభా. మీ మాటలు నేను అర్థం చేసుకున్నట్లు నాకు వివేచన దయచేయ ప్రభా. లేచి నిలబడి దేవుని ద్వారా తీర్మానం చేసుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము మాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మహాగణుడా దేవా, వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా మీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు.